కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకి ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఈ మేరకు కలెక్టర్ నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ, ఇతర అధికారులు ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో పింఛన్లు, రేషన్ కార్డులు, భూముల సర్వే, భూ ఆక్రమణలు, పేదల ఇళ్ల స్థలాలు, అధికారుల నిర్లక్ష్యంపై అధికంగా ఫిర్యాదులు అందాయి. ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులను స్వీకరించిన అధికారులు తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. గ్రీవెన్స్ లో ఫిర్యాదులను అందజేసిన బాధితులు వారి సమస్యల్ని మీడియాకు వెల్లడించారు. పెదకాకర మండలం ఎన్నికల గ్రామం మాది. మేము జంగాలం, ఇప్పుడు ఈ జంగాలం 50 సంవత్సరాలు మట్టి వేరే వాళ్ళ చోట్లలో ఉంటున్నాం సార్. అయితే మేము చాలా సంవత్సరాలు మట్టి ఉన్నాం. వాళ్ళు పాపం ఎప్పటికీ లెమ్మని అడగలే. మరి మాకు జగన్ అన్నప్పుడు గెలిచినప్పుడు పట్ట ఇల్లు చూపిస్తామని అడిగి ఎత్తుకెళ్ళారు. వాళ్ళు ఏమన్నారు, అయిపోయిన తర్వాత మమ్మల్ని వాళ్ళందరూ చూసి మీరు ఖాళీ చేయమన్నారు. అంటే ఒక 15 ఇల్లు దాకా ఖాళీ చేశారు వాళ్ళు. ఒక్కొక్కరు వస్తారు, అందరూ ఇల్లు ఖాళీ చేయాలి. మరి మేము ఎక్కడికి వెళ్ళాలి? మాకు ఎక్కడ స్థలం లేదు. మా పిల్లలందరూ చదువుకుంటారు, హై స్కూల్ వెనకాలే మా ఇల్లు కదా. మేము ఎటు పోలేక మాకు స్థలాలు లేవు. వర్షాలు వస్తే ఈ ఇల్లు మునిగిపోయి పావులు కూడా వచ్చినాయి. ఒక ఆమె కాటేసి చచ్చిపోయింది ఒక ఆమె. అట్లా కానీ ఇన్ని సంవత్సరాలు మట్టి నీళ్ళు కొనుక్కొని మరి వాడుకోవడానికి నీళ్ళు లేకపోయినా ఎన్నో బాధపడుకుంటూనే ఉన్నాం. మా ఊరు నమ్ముకొని మాకు ఇంతవరకు స్థలాలు లేవు. మాకు స్థలాలు కావాలని మేము ఇక్కడికి వచ్చాం. ఎన్నికల మండలం సార్, మంచి బుడుగు జంగాను. మేము బేరాలకు వెళ్తాం. అయితే మాకు స్థలాలు అనేది ఇంతవరకు లేవు సార్. మాకు జగన్ ఇచ్చారని అక్కడ చూపిస్తే వెళ్ళాం. అక్కడ వాళ్ళు కూడా రైతులు తిరగబడి మేము ఇవ్వం, మా ప్లాట్లు మా పొలాలు ఇవ్వమని అన్నారు. కేసు వేసారు. వేసినా కూడా మేము అట్టొట్టి ఉన్న స్థలాల్లోనే ఉంటే నిన్న వచ్చి ఆల్రెడీ 3 ఇల్లులు పీకేశారు. క్రెయిన్తో కూడా పీకేశారు. చర్చి రోడ్డు మీద ఉంటే చర్చి కూల కొట్టేశారు. కరెంటు ఉండదు సార్. పావులు వస్తుంటాయి. చిమ్మ చీకట్లో పిల్లల్ని వేసుకొని ఉంటున్నాం. ఏ ప్రభుత్వాలు వచ్చినా అప్పుడు వరకే 4 రోజుల వరకే చెబుతారు, వెళ్ళిపోతారు. మమ్మల్ని అసలు పట్టించుకోరు ఎవరు. పట్టించుకోకుండా కరెంట్ లేకపోయినా నీళ్లు కొనుక్కోవటం, కరెంటు ఆ లైన్ల మీద వేసుకున్నా కూడా లైన్లో వాళ్ళు ఒప్పుకోరు. అట్లా చాలా ఇబ్బందులు పడుతున్నాం. లాస్ట్కి ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వచ్చాం అర్జీ పెట్టుకోవటానికి, మా బాధలు చెప్పుకోవటానికి. మాకు దయచేసి స్థలాలు ఇప్పించండి అందరూ.